శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి తెలియకుండా మనం చేసే తప్పులేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోకపోవడం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూనే. జానీ మాస్టర్, ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ కొరియోగ్రాఫర్గా దూసుకెళ్తున్న జానీ మీద తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రేష్ఠ అనే అమ్మాయి తనని అత్యాచారం చేసి లైంగిక వేధింపులకి గురి చేశాడని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఇక అలా తనకి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని ముంబై, చెన్నై లాంటి ప్రాంతాలకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని, అలాగే హైదరాబాద్లోని తన నివాసంలో పలుసార్లు బలవంతంగా తన కోరికల్ని తీర్చుకునేవాడని, మతం మార్చుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని వేధించేవాడని, అతని భార్య కూడా తనకి సపోర్ట్ చేస్తూ పక్కనే ఉండి అతని గదిలోకి పంపించేదని, ఒకవేళ తనని ఎదురిస్తే కొట్టి తిట్టేదని శ్రేష్ఠ పోలీసులకి చెప్పడంతో జానీ మీద 376, 506, 323/2N సెక్షన్ల ప్రకారం అత్యాచారం, బెదిరింపులు, గాయపరచడం లాంటి కేసులని నమోదు చేయగా ఈ విషయం మీడియాలో బయటికి రావడంతో అప్పటి నుండి జానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు 2015లో జానీకి 6 నెలల జైలు శిక్ష ఎందుకు పడింది? జానీ ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశాడు? నిజంగానే తన దగ్గర ఉన్న అమ్మాయిల్ని లైంగికంగా వాడుకునేవాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్. ఇతను 1980 జూలై 2న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి షేక్ ఉమాయిన్ బాషా, తల్లి బీబీజాన్. ఇతనికి ఒక అక్క, ఒక అన్న కూడా ఉన్నారు. ఇక జానీ తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ 3 లారీలను మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక అలా జానీ తన స్కూలింగ్ని నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జానీ తన 3వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అదే సమయంలో తన తండ్రి మెయింటైన్ చేస్తున్న 3 లారీలకి 2 సంవత్సరాల వ్యవధిలోనే యాక్సిడెంట్స్ అవ్వడంతో ఆర్థికంగా చాలా నష్టం వచ్చి కుటుంబ పోషణకే చాలా కష్టమయ్యేది. దీంతో జానీ ఒక మెకానిక్ షాప్లో అసిస్టెంట్ పనిలో జాయిన్ అయి కుటుంబానికి తన వంతు సహాయం చేసేవాడు. అంతేకాకుండా నెల్లూరులో జరిగే భరత్లోనూ, శవయాత్రల్లోనూ డ్యాన్స్ చేస్తూ కొంతవరకు డబ్బుల్ని సంపాదించేవాడు. ఇక అలా జానీ డ్యాన్స్ చూసి అందరూ పొగడడంతో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్లో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే తన డ్యాన్స్ స్కిల్స్ని కూడా మెరుగుపరుచుకోవడం, ఊర్లో జరిగే చిన్న చిత్క షోస్లో అంతలా డబ్బులు కూడా రాకపోవడంతో సినిమాల్లోకి వెళ్ళి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా మొదట్లో ఒప్పుకోలేదు కానీ జానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో వేరే దారి లేక అతన్ని పంపించడం జరిగింది. అలా హైదరాబాద్కి వెళ్ళిన జానీ ఒక రూమ్ని రెంట్కి తీసుకొని తను యాక్టర్ అవ్వాలని ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి ఛాన్స్ల కోసం తిరగడం మొదలెట్టాడు. అలా కలిసిన ప్రతి డైరెక్టర్ ఛాన్సులు లేవని చెప్పడంతో తనే డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక చదవడం, రాయడం రాని జానీ తను అనుకునే స్టోరీని ఒక ఫ్రెండ్ సహాయంతో రాపించి స్టార్ హీరోలతో డైరెక్షన్ చేయాలని 6 months ట్రై చేసినా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై రూమ్ రెంట్ కట్టడానికి మరియు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి రావడంతో జానీ మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోయాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక ఇతని తల్లి జానీతో ఒక పక్క సరిగ్గా చదువుకోక, మరోవైపు కుదురుగా ఒక పని చేయకుండా ఇలా గాలికి తిరిగితే భవిష్యత్తులో దేనికి పనికి రాకుండా పోతావని తిడుతూ తరచూ అవమానించడంతో మానసికంగా కృంగిపోయిన జానీ కుటుంబానికి బరువు కాకూడదని తన చెయ్యిని గాయపరుచుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ సరైన సమయానికి ఇతని అన్న చూసి హాస్పిటల్లో చేర్పించగా జానీ ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక అలా ఇంట్లో ఉండి కుటుంబం మీద ఆధారపడకూడదని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి తన లక్ని ట్రై చేయాలనుకున్నాడు. కానీ ఈసారి యాక్టర్గా కాకుండా తనకి తెలిసిన డ్యాన్స్ ద్వారా ప్రూవ్ చేసుకోవాలని 2003లో హైదరాబాద్కి వెళ్ళి డాన్సర్గా ట్రై చేస్తూ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఛాన్స్ అడగగా అదే సమయంలో ఒక మేనేజర్ ఇతనితో మాట్లాడుతూ డాన్సర్ అవ్వాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని, యూనియన్కి వెళ్ళి డాన్సర్ కార్డు తీసుకుంటే ఛాన్సులు వస్తాయని చెప్పడంతో జానీ డాన్స్ యూనియన్ దగ్గరికి వెళ్ళి కార్డు కోసం అడగగా అందుకు వారు 20,000 రూపాయలు అవుతుందని చెప్పడంతో జానీకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా ఒకవైపు చేసేదేమీ లేక మరోవైపు తన తండ్రిని కూడా అడగలేక అన్నయ్యకి ఈ విషయం చెప్పడంతో అతను అప్పు చేసి మరీ 20,000 రూపాయలని పంపడంతో జానీ డాన్సర్ కార్డ్ని తీసుకోవడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళుతూ తన డాన్స్ స్కిల్స్ని కూడా మెరుగుపరుచుకోవడానికి రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ క్లాస్లోకి వెళ్తుండేవాడు.
ఇక అలా స్టార్ హీరోస్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న స్టోరీస్ని వారికి చెబుతూ ఛాన్స్లు అడగగా ఇది చూసిన డాన్స్ మాస్టర్స్ ఒక స్టేజ్లో జానీకి వర్క్ ఇవ్వడమే మానేశారు. అయినా ఇదంతా పట్టించుకొని జానీ తన టాలెంట్ని ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని కొన్ని రియాలిటీ షోస్కి ఆడిషన్స్ ఇచ్చేవాడు. ఇదిలా ఉంటే ఇతని టాలెంట్ని చూసిన రాకేష్ మాస్టర్ డీ ప్రోగ్రాంలో ఒక టీంకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇప్పించాడు. అలా జానీ 2007లో డాన్స్ మాస్టర్గా ఇండస్ట్రీలో తన అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి ఒకవైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ట్రై చేయగా అదే సమయంలో ఎస్ఎస్ రాజమౌళి తీయబోయే మగధీరలో కొత్త కొరియోగ్రాఫర్స్కి ఛాన్స్ ఇస్తున్నాడని తెలుసుకొని జానీ డీ షో ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ ఒక సాంగ్ చేసి ఎస్ఎస్ రాజమౌళికి డెమోగా పంపించడం జరిగింది. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఒక మూవీ గురించి హైప్ రావడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆడిషన్స్ అనే స్టంట్స్ని చేస్తారే తప్ప కొత్త వాళ్ళకి స్టార్ మూవీస్లో ఛాన్స్లు ఇవ్వరు. ఇక అలా రాజమౌళి కూడా తన మూవీ గురించి అందరికీ తెలియాలని ఈ పబ్లిసిటీ స్టంట్ చేయగా జానీ లాంటి అప్కమింగ్ డాన్సర్స్కి ఈ విషయం తెలియక బాగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ పంపించిన అందులో ఎవరిని సెలెక్ట్ చేయకుండా అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే జానీ డీ షోలో చేసే సమయంలో తన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి సుజీ అనే క్లాసికల్ డాన్సర్ రావడం జరిగింది. ఇక ఈ షో జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే జానీ తీసిన డెమో వీడియోస్ మరియు డీ షోలో ఇతని టాలెంట్ ని చూసిన హీరో నితిన్ తను యాక్ట్ చేయబోయే ద్రోణా మూవీలో జానీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆ మూవీలో తను చేసిన కొరియోగ్రఫీ నచ్చి రెచ్చిపో, ఆగ్రహిత అనే మూవీస్ లో ఛాన్సులు రావడంతో ఇండస్ట్రీలో జానీకి కొంతవరకు పేరు వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఎస్ఎస్ రాజమౌళి తీయబోయే మర్యాద రామన్నలో రాయే సలోని అనే సాంగ్ కి జానీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆ తర్వాత తన కెరియర్ ఒక ట్రాక్ లోకి రావడంతో జానీ మాస్టర్ సుజీని పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలని అడగగా వీరిద్దరి మతాలు వేరువేరవడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. అయినా కూడా వెనకడుగు వేయని జానీ మాస్టర్ సుజీని తన మతానికి కన్వర్ట్ చేసి ఆయేషాగా తన పేరుని మార్చి 2010లో ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా ఒకవైపు డీ షోస్ చేస్తూనే మరోవైపు ఈగ, రచ్చ, జులై, నాయక్, భాష ఇద్దరు అమ్మాయిలతో ఎవడు అనే మూవీస్ని చేస్తూ కొద్ది రోజుల్లోనే బిజియెస్ట్ స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. అంతేకాకుండా జానీ మాస్టర్కి రామ్ చరణ్తో ఏర్పడిన స్నేహం కారణంగా మెగా కాంపౌండ్లో ఏ మూవీ జరిగినా అందులో జానీకి ఒక సాంగ్ ఇచ్చేంత క్లోజ్ అయ్యాడు. ఇక జానీ మాస్టర్ ఆయేషా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే 2015లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రోగ్రామ్ని నిర్వహించగా ఆ ఈవెంట్లో జానీ మాస్టర్ తన టీంతో పాల్గొన్నాడు. ఇక అదే ఈవెంట్లో పాల్గొన్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ మరియు తన టీంతో జానీ మాస్టర్కి ఒక పాట విషయంలో గొడవలు వచ్చి ఆమెను మరియు ఆమె టీంని రక్తం వచ్చేలా కొట్టి జానీ మాస్టర్ ఆ ప్రోగ్రాం నుండి వెళ్ళిపోయాడు. దీంతో ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 2015లో జానీపై కేసుని ఫైల్ చేయగా మేడ్చల్ సివిల్ సీనియర్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి జానీ మాస్టర్తో పాటు మరో 6 నిందితులకి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది. అలా 15 రోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇక ఆ మధ్యలో ఒక చెక్ బౌన్స్ కేసులోనూ ఇతనిపై కేసు వేయగా ఆ కేసులో ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. ఇది మాత్రమే కాకుండా తన కింద అసిస్టెంట్స్ గా ఉన్న వారికి సంవత్సరాలు గడిచిన కొరియోగ్రాఫర్లుగా రికమెండ్ చేయకుండా తన దగ్గరే అసిస్టెంట్స్ గా పెట్టుకుంటున్నాడని సతీష్ అనే కొరియోగ్రాఫర్ మీడియా ముందు వాపోయినా ఇండస్ట్రీలో జానీకున్న పలుకుబడితో ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ అవ్వనివ్వలేదు. ఇక అలా అప్పటి నుండి జానీ మాస్టర్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అని 150 మూవీస్కి పైగా కొరియోగ్రాఫర్గా చేస్తూ బిజీగా ఉన్న సమయంలో శ్రేష్ఠ అనే అమ్మాయిని జానీ మాస్టర్ తన అసిస్టెంట్గా పెట్టుకొని తనకి సినిమాల్లో సోలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తానని చెప్పి బాంబే, చెన్నై, బెంగళూరు అని తను అవుట్డోర్ షూట్స్కి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని, ఒకవేళ తనని ఎదురిస్తే సినిమాల్లో లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించేవాడని, హైదరాబాద్లో కూడా తన ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు తనతో ప్రవర్తించేవాడని, ఈ విషయం అతని భార్యకి చెబితే ఆమె స్వయంగా తనని కొట్టి జానీ రూమ్లోకి పంపించేదని, ఒకవేళ ఈ విషయం బయట పెడితే చంపేస్తామని కూడా బెదిరించేవారని శ్రేష్ఠ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు అడగొచ్చు, ఒక డాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వచ్చే అమ్మాయిల్ని ఇంత దారుణంగా లైంగిక దౌర్జన్యానికి గురి చేస్తారా అని. నిజానికి సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఏ క్రాఫ్ట్లో అమ్మాయి పని చేసినా తను ఎక్కడో ఒక దగ్గర లైంగిక దౌర్జన్యానికి గురి కావాల్సిందే. ఇక అలా హీరోయిన్ అవ్వాలంటే హీరో, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అని, సపోర్టింగ్ ఆర్టిస్టులు అవ్వాలంటే కెమెరామ్యాన్, మేనేజర్స్, కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అని, జూనియర్ ఆర్టిస్టులు అవ్వాలంటే కాస్టింగ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ అని ఇలా దౌర్జన్యాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక డాన్సర్ల విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అవ్వాలంటే 2,50,000 నుండి 3 లక్షల రూపాయలని కట్టి యూనియన్ కార్డ్ని తీసుకోవాలి. కార్డు తీసుకున్నాక ఛాన్సులు రావాలంటే జానీ లాంటి కొరియోగ్రాఫర్స్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కొరియోగ్రాఫర్కి ఎదురు తిరిగితే డబ్బుల్ని కట్టిన బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా ఛాన్సులు రావు. ఇక కొరియోగ్రాఫర్లకి అసిస్టెంట్గా పనిచేసేవారు కూడా ఈ దౌర్జన్యాలని ఎదుర్కోవాల్సిందే.
ఎందుకంటే ఒక మూవీలో ఛాన్స్ కావాలంటే అంతకు ముందే పేరున్న కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్గా చేసి ఉండాలి. అప్పుడే వారిని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎంచుకుంటారు. ఇక 2019లో ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్కి వచ్చిన శ్రేష్ఠ డాన్స్ మీదున్న మక్కువతో డాన్సర్గా కార్డ్ని తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేసేటప్పుడు ఒక టీవీ షోలో ఈమెకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేసే ఛాన్స్ వచ్చింది. అదే షోలో జానీ మాస్టర్తో శ్రేష్ఠకి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా ఒక టీంకి కొరియోగ్రాఫర్గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. కానీ శ్రేష్ఠకి సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో జానీ మాస్టర్కి అసిస్టెంట్గా ఉంటూ అతను బలవంతం చేసినా ఓపిక పట్టేది. ఇక అలా జానీ మాస్టర్ 4 సంవత్సరాల నుండి శ్రేష్ఠని వాడుకునేవాడే తప్ప ఆమెకి సినిమాల్లో ఛాన్స్లు ఇవ్వకపోవడంతో శ్రేష్ఠ జానీ మాస్టర్ని వ్యతిరేకించడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉండే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కొరియోగ్రాఫర్ల భార్యలకి తమ భర్తలు వేరే హీరోయిన్లతో, అసిస్టెంట్లతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని తెలిసినా చాలా మంది సైలెంట్గా ఉంటూ సపోర్ట్ చేస్తే కొంతమంది మాత్రం తట్టుకోలేక విడాకులు తీసుకొని విడిపోతారు. ఇక అలా జానీ మాస్టర్ భార్య తన భర్తకి సపోర్ట్ చేస్తూ అమ్మాయిల విషయంలోనూ ఎంకరేజ్ చేసేది. ఇక ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే కాబట్టి ఎవరు బయటికి వచ్చి చెప్పరు. ఒకవేళ చెబితే వారి సినిమా కెరియర్కి అక్కడికే ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పొచ్చు. అలా జానీ మాస్టర్ మరియు అతని భార్య శ్రేష్ఠకి మత మార్పిడి చేసి జానీతో రెండో పెళ్లి చేయాలని ట్రై చేయగా సినిమాల్లో ఎంతో సాధించాలని వచ్చిన శ్రేష్ఠ జానీ మాస్టర్ చేష్టలతో విసుగు చెందింది. దీంతో జానీపై కంప్లైంట్ ఇవ్వగా 3 గంటల పాటు ఈమె స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన పోలీసులు మొదట జానీ మీద 0 ఎఫ్ఐఆర్ని నమోదు చేసి ఇదే విషయంపై జానీ మాస్టర్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తన భార్యకి ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అందుకు తోడు తన అసిస్టెంట్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీపై 3 కేసులని నమోదు చేశారు. ఇక అలా అప్పటి నుండి మీడియాలో ఈ వార్తలు హల్చల్ అవుతూనే ఉన్నాయి. దీంతో జానీ మాస్టర్ మరియు అతని అసిస్టెంట్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇతని బిహేవియర్ పై జనసేన పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి జానీ మాస్టర్ని పార్టీకి సంబంధించిన విషయాలకి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక అలా శ్రేష్ఠని పోలీసులు వైద్య పరీక్షకి అనుమతించగా అందులో ఆమెపై అఘాయిత్యం జరిగిందని కన్ఫర్మ్ అయితే జానీని అరెస్ట్ చేసే సూచనలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో బలవంతం అనేది ఏమీ ఉండదు. ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. ఒకవేళ ఇది ఇష్టంగా జరిగినా ఆ అమ్మాయికి చెప్పినట్లు ఛాన్సులు కానీ డబ్బులు కానీ ఇవ్వకపోతే ఇలా బయటికి వచ్చి అత్యాచారంగా ప్రకటిస్తారు. ఇక 2019 నుండి 2024 వరకు శ్రేష్ఠ ఈ వేధింపులని భరించకుండా మొదటిసారి జరిగినప్పుడే చెప్పుంటే ఈమెకి అప్పుడే న్యాయం జరిగేది. ఈ ఇన్సిడెంట్లో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకపోవాలి. ఇది ఫోక్స్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.